హలో స్టూడెంట్స్, టైమ్ అండ్ వర్క్ లో కూడా ఇలాంటి ఎఫిషియన్సీ టైం ని కాంబినేషన్ చేస్తూ 3 పర్సన్స్ పైన క్వశ్చన్స్ ఇస్తుంటారు. ఈ క్వశ్చన్ మనం చూస్తే ఏపీ ప్రిలిమ్స్ 2016 లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ సార్. రైట్, దీన్ని మనం విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ టైమ్ లో ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే బి టేక్స్ థ్రైస్ ద యాజ్ లాంగ్ యాజ్ ఏ అండ్ సి టుగెదర్. బి కి ఎంత టైం పడుతుందంట, ఏసీకి ఎంత టైం పడుతుందో వాళ్ళకంటే 3 టైమ్స్ పడుతుంది. ఏసీకి 1 పార్ట్ అయితే 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ 3:1. ఏంటి సార్ ఇది మనకి టైం. సో 3:1 రేషియోలో ఉన్న టైం అనేది. నెక్స్ట్ సి టేక్స్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ ఏ అండ్ బి టుగెదర్. సి కి ఎంత టైం పడుతుందంట, ఏబిలు తీసుకునే టైం కంటే మనకి డబుల్ టైం తీసుకున్నాడు. ఏబికి ఎంత టైం పడుతుందో దానికి డబుల్ టైం ఎవరు తీసుకుంటారు సార్ అంటే సి తీసుకుంటున్నారు. సో వీళ్ళ యొక్క టైం రేషియో ఇది మనకి. సో టైం నుంచి మనకి ఎఫిషియన్సీ రాసుకుంటే మనకి టైం అండ్ ఎఫిషియన్సీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ లో ఉంటాయి కాబట్టి అది 1:3 అవుతుంది. ఇక్కడ దీని కూడా ఇన్వర్స్ లో రాస్తే మనకి 1:2 అవుతుంది. ఇక్కడ మనకి ఏబిసి 3 పర్సన్స్ యొక్క టోటల్ ఎఫిషియన్సీ 4 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏబిసి ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, వీళ్ళ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 3 పార్ట్స్ ఉంది. 4 and 3 యొక్క ఎల్సిఎం ఎంత సార్ 12 కాబట్టి ఇక్కడ మల్టిప్లై విత్ 3. సో ఇక్కడ మల్టిప్లై విత్ 4. సో నౌ ఏబిసి యొక్క రేషియో రాసుకుంటే మనకి ఇక్కడ ఎఫిషియన్సీ రాస్తే ఏ యొక్క ఎఫిషియన్సీ మనకు తెలియదు, బి యొక్క ఎఫిషియన్సీ చూస్తే ఇక్కడ బి ఇండివిజువల్ ఉన్నారు. 1 into 3 3 పార్ట్స్ బి ఎఫిషియన్సీ. సి ఎఫిషియన్సీ ఇక్కడ చూస్తే 1 into 4 4 పార్ట్స్. బి ఎఫిషియన్సీ 3 పార్ట్స్, సి ఎఫిషియన్సీ 4 పార్ట్స్ అయితే ఇక్కడ ఏబిసి కంబైన్ ఏ అండ్ సి కంబైన్డ్ ఎఫిషియన్సీ 9 పార్ట్స్. 9 పార్ట్స్ సి ఎఫిషియన్సీ 4 పార్ట్స్ వెళ్తే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది సార్ 5 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ ఏబిసి యొక్క ఎఫిషియన్సీస్ ఇండివిజువల్ గా మనం తెలుసుకున్నాం. సో దీని నుంచి మనకి ఏమవుతారు క్వశ్చన్ లో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూస్తే దే ఆర్ వర్కింగ్ 3 పర్సన్స్ కలిపి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తున్నారు, 8 days లో కంప్లీట్ చేస్తే మనకి ఏ ఒక్కరే దాన్ని ఎన్ని రోజుల్లో చేయగలరు. ముగ్గురు కలిపితే 8 days పడితే ఏ ఒక్కరు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. సో ఇక్కడ ముగ్గురు కలిపి ముగ్గురు యొక్క మొత్తం ఎఫిషియన్సీ ఎంత సార్ ఇక్కడ మనకి 12 పార్ట్స్. సో 12 పార్ట్స్ కి 8 days అవుతాయి. నెక్స్ట్ మనకు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత సార్ 5 పార్ట్స్ కి ఎంత. సో 12 into 8 96/5 which is equal to 91/5 days. అంటే ఏ ఒక్కరే వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే 191/5 days పడుతుంది. కానీ ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్ గా ఏ గురించి అడిగారు కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ ఎంత ఉంది సార్, ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ